నా పేరు దాట్ల శ్రీహరి అండి. మాది గైవల్పాడు సెంటరు. పై బిల్డింగ్ సెంటర్‌లో మా హౌసు. నాకు ఈ మధ్య 2 నెలల క్రితం గ్యాస్ట్రిక్ నొప్పొచ్చి బాగా తేన్పులొచ్చాయి. ఎలాగా అని ఆలోచన చేస్తే వినోదయ హాస్పిటల్‌లో డాక్టర్ రామ్మోహన్ గారు చేస్తారని నాకు సజెషన్ ఇచ్చారు. నేను ఇక్కడికొచ్చాను. సారు ఒక 2 నెలల మందులు వాడండి. కోర్స్ వాడిపించినా తగ్గలేదు. సరే మీకు ఎండోస్కోపీ చేయాలని చెప్పి ఎండోస్కోపీ చేశారు. ఎండోస్కోపీలో కొద్దిగా ఏదో అనుమానంగా ఉందని ఒక్క వారం మళ్ళీ మెడిసిన్ ఇచ్చి మళ్ళీ ఎండోస్కోపీ చేసి ఇది కొంచెం డౌట్గా ఉంది, కొంచెం బయాప్సీకి పంపాలి, బయాప్సీ పంపి దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామండి, అవసరమైతే సిటీ స్కాన్ చేయాలి, పెట్ స్కాన్ చేయాలి, కొంచెం ఇది బయాప్సీకి పంపారండి. బయాప్సీ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అనుమానంగా ఉందండి, కొంచెం మరుగు ముందుకెళ్ళి ఇంకా 2-3 టెస్టులు ఉన్నాయి, అవి చేయించుకుంటేనే మంచిది మీకు, చేయించుకోగలుగుతారా అని అడిగారు. చేయించేసుకుంటానండి మీరు చెప్పిన తర్వాత అని చెప్పి నేను టెస్టులు చేయించుకున్నానండి. చేయించుకున్న తర్వాత కంపల్సరీ ఇది కొంచెం సర్జరీ చేసి రిమూవ్ చేయాలని సజెషన్ ఇచ్చారు. నేను కూడా మా ఇంట్లో అందరితో ఆలోచన చేసి సార్కి సరే నేను చేయించేసుకుంటానని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ గారు బాగా సర్జరీ చేశారు. ఏ ఇబ్బంది లేదు. దాదాపుగా 5-6 గంటలు పట్టింది. నాకు చేసిన సర్జరీ డిజిటల్ గ్యాస్ట్రోయాక్టమీ చేశారండి. అయినా నాకేం ఇబ్బంది లేకుండా బాగా సర్జరీ చేశారు. ఒక 5 రోజులు ఒకరోజు ఐసీయూలో ఉంచి 4 రోజులు ఇన్విజిల్ రూమ్లో పెట్టారు. నాకంతా బాగానే ఉందండి. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది. డాక్టర్ రామ్మోహన్ గారు అయితే అన్ని సజెషన్స్ ఇచ్చి నన్ను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక వారం రోజుల్లో రమ్మన్నారండి. వచ్చిన తర్వాత కుట్లు తీసి మిమ్మల్ని మళ్ళీ నేను చూస్తాను, ఫుడ్ మెయింటెనెన్స్ అది జాగ్రత్త చేసుకోండి, ఈ వైద్యం మీకు ఇంక ఇబ్బంది ఏం లేదు, మీకు అంతా క్లియర్ అయిపోద్ది అని భరోసా ఇచ్చారండి డాక్టర్ గారు. నాకు అయితే చాలా బాగా చేశారండి డాక్టర్ గారు. అయితే హ్యాపీ అండి.